ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీఓస్ పిలుపు మేరకు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జేఏసీ అధ్యక్షుడు శరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని అన్నారు. ఉద్యోగులకు సరైన పనికి సరైన జీతం ఇవ్వాలని, చెల్లించిన ఎడల సమ్మెకు సిద్ధమవుతామని తెలిపారు. ఆయన అక్కడ బటన్ నొక్కడమేమో నాకు తెలియదు, పడేది 15 రోజుల తర్వాత అంట, అది కూడా మాకు తెలియదు. మా బటన్లో నొక్కేదానికి మేము ఆఫీస్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడ ఉన్నాయి జీతాలు, ఎక్కడ ఉన్నాయి జీతాలు, ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదమ్మా, ఫలానా దారిలో ఆగినాయి అంటారు. ఏ దారిలో ఆగినాయో తెలియట్లేదు. సో ఇప్పుడు రిటైర్మెంట్లోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఇది మళ్ళీ 2 ఏళ్ళు పెంచిన తర్వాత ఆ స్టేజ్ మొదలు పెట్టాం మనం. వాళ్ళు ఎక్కడ ఆగుతాయో తెలియదు, వాళ్ళు ఏ కొడుకు దగ్గర ఉండాలో తెలియదు. సో వీటికన్నిటికీ సమాధానం ఈ టైంలో మనం తీసుకున్నటువంటి ఓటు అనే ఆయుధం. సో ఓటుని కరెక్ట్గా ఉపయోగించుకోవాలని నాయకులుగానే తెలుసుకొని ఉంటే మనల్ని పుచ్చగించాలి. ఇందాక ఒకసారి మాట్లాడారు, నిజంగా నాలో ఆవేశాన్ని నింపారు. ఇప్పుడు ఇక్కడ నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి ఆయన ఒక విధంగా కారణం. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం హెల్త్ సెక్టార్లో ఉన్నాం, మనం కొంత మోటివేట్ చేసుకోవచ్చు. ముందు మనల్ని మోటివేట్ చేసే నాయకులు ఉన్నారు కాబట్టి. సో నేను ఫైనల్గా తెలియజేసేది ఏంటంటే, అలాగే మేము ఒక అందమైన రాజ్యంలో, ఒక సమాజంలో మేము జింకల వల్ల మేము పనిచేస్తున్న టైంలో కొంతమంది తోడేళ్ళు మమ్మల్ని వెంటాడే టైంలో మాకు జేఎస్ అనేటువంటి ఒక పులి దొరికింది.